Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు డిఫరెన్స్ బిట్వీన్ బేసికల్గా స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అండ్ స్టాక్స్ మనం డైరెక్ట్ స్టాక్స్ కొనాలంటే ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మెయిన్లీ బిగినర్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. అండ్ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ బిగినర్స్ అని చెప్పి ప్లేలిస్ట్ చేశాను. సో ప్లేలిస్ట్లో నియర్లీ 60 వీడియోస్ దాకా ఉన్నాయి. సో అవన్నీ మీరైతే ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నేను చేసే వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి బిగినర్స్కి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ద వర్క్. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఆల్రెడీ దీని మీద ఫుల్ లెంత్ వీడియో చేశాను, బట్ ఇందులో బ్రీఫింగ్ ఇచ్చి స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి అండ్ స్టాక్స్ బేసిక్గా స్టాక్స్ కొనాలంటే అసలు ఏంటి ప్రాసెస్, ఏమి ఉండాలి మనకి క్రైటీరియాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు డీమ్యాట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని సింగిల్ స్టాక్స్ కొంటే ఓకే దాన్ని స్టాక్స్ అంటారు. అలా బై చేస్తే సింగిల్ స్టాక్స్ సింగిల్ కంపెనీని కొంటే, అలా కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొంటే అవి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని కొనడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం ఒక సింగిల్ స్టాక్ మీద ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నా ట్రేడ్ చేస్తున్నా, ట్రేడింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్, నేను ఫుల్ లెంత్ వీడియోస్ చేస్తున్నా ట్రేడింగ్ మీద, బట్ మెయిన్ ఎస్పెషల్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఓకే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మెయిన్గా మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఓకే, సో చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి డీమ్యాట్ అకౌంట్. మీరు కనుక ఇంతవరకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్ వాళ్ళది ఇస్తున్నాను. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ అండ్ డీమ్యాట్ రెండు ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ రెండు ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ డీమ్యాట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్లీ మనం స్టాక్స్ కొంటున్నాము అంటే ఇంపార్టెంట్ సెగ్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి నాలెడ్జ్ ఉండాలండి. ర్యాండమ్గా ఎవరో చెప్పారనుకుంటే వర్కౌట్ అవ్వదు. మెనీ టైమ్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్లో. ఓకే, సో స్టాక్ కొనడం అంటే ఒక కంపెనీని మీరు బిజినెస్ చేయకపోయినా ఆ బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా స్టాక్ కొంటున్నారంటే వాళ్ళు చేసే బిజినెస్ మీద మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో అలా ఐడియా ఉంటేనే మీరు ఆ స్టాక్ని కొనాలి. అంటే ఏంటి, టాప్ 50 స్టాక్స్ ఏమున్నాయి చూసుకొని వాళ్ళ బిజినెస్ ఏంటి అసలు అనేది మీకు తెలియాలి. బేసిక్గా తెలియాలి. బేసిక్స్ అంటే మనం టెక్నికల్గా నెంబర్స్ ఇవన్నీ కన్నా మెయిన్ వాళ్ళ బిజినెస్ ఏంటి అనేది తెలియాలి. అప్కమింగ్గా వాళ్ళ బిజినెస్కి డిమాండ్ ఉందా లేదా. ఇప్పుడు ఏఐ అంటున్నారు, చాలా థింగ్స్ మారిపోతున్నాయి, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా ఏఐ వల్ల. ఓకే, సో అది సెకండ్ సెగ్మెంట్. వాళ్ళ బిజినెస్ మీకు తెలియాలి, వాళ్ళ బిజినెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి. బేసిక్గా తెలియాలి, బేసిక్ థింగ్స్. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఓకే డ్యూరేషన్ ఆఫ్ హోల్డింగ్ కూడా మీకు తెలియాలి. మీరు ఎన్ని ఇయర్స్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్స్ అనేది కూడా మీరు ముందే తెలుసుకోవాలి. అండ్ ఆ కంపెనీలో కొంచెం టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి. ఇవి బేసిక్ థింగ్స్. ఇవి బిగినర్స్కి వస్తాయా అంటే 100% రావండి. ఓకే, సో నాకు కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అర్థమైనాయి ఇవన్నీ. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏం చూసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు డీమ్యాట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్కి స్టాక్స్కి డిఫరెన్స్ ఏముంటుంది, ఇవన్నీ కూడా చేస్తున్న కొద్దీ అర్థమైనాయి. సో నేను నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ వచ్చేసి 2018 నుంచి స్టార్ట్ చేశాను. సో నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు మనకు స్టాక్స్, డైరెక్ట్ స్టాక్స్ అనేవి ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈజ్ నాట్ మై థింగ్. సో నేను ఐఎమ్ నాట్ గుడ్ టు డూ ఇట్, అంటే నేను అంత చేయలేనేమో అని అనుకున్నాను నేను అప్పుడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాక్స్లో మెయిన్లీ మనకి టైం పెట్టాలి. మనం ఊరికే ర్యాండమ్గా ఒక స్టాక్ కొనేసి వదిలేయడం అలాగా అవ్వదు. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తే పర్వాలేదు, లేదంటే లాస్ అయిపోతాం. అండ్ డివిడెండ్స్ ఏవి ఇస్తున్నాయి ఓకే, సో ఎన్ని క్వార్టర్లీ డివిడెండ్స్ ఇస్తున్నాయి, ఆ డివిడెండ్స్ ఎంత పోర్షన్ ఉంది, డివిడెండ్స్ ఎంత రెగ్యులర్గా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తాయి స్టాక్స్లో. సో ర్యాండమ్గా ఊరికే పెట్టి వదిలేస్తే ఏం రాదండి. సో నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి పెడుతున్నా స్టాక్స్లో, నాకైతే ఏం ప్రాఫిట్స్ రాలేదు. ఐఎమ్ టెలింగ్ వెరీ హానెస్ట్. ఎందుకు, నేను మంచి షేర్స్ మీదే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ నేను ఏం బ్యాడ్ పిక్ చేసుకోలేదు. ఐ నో ద షేర్స్ హ్యాస్ ద పొటెన్షియల్ గ్రోత్, బట్ అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే
లెట్స్ సే నేను ఒక 10 to 12 స్టాక్స్ మీద పెట్టాను. 10 to 12 స్టాక్స్లో 5 స్టాక్స్ ఏమో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, 5 స్టాక్స్ ఏమో బాగా పర్ఫామ్ చేయట్లేదు. ఈ రెండు క్లబ్ అవ్వడం వల్ల నాకు ఓవరాల్గా వచ్చే అమౌంట్ మైనస్లో ఉంది. ఇవాళ అయితే మనకు మార్కెట్ కరెక్షన్ వచ్చింది కదా, బికాస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ వాట్ ఎవర్ పాస్ట్. అప్పుడు ఏంటి యూజ్ ఏముంది? సో జనరల్గా ఏమంటారు, అదే ₹1,00,000 నేను 1,30,000 దాకా ఇన్వెస్ట్ చేశాను స్టాక్స్ మీద. సో ఆ డబ్బులు నేను ఎక్కడైనా పెట్టుంటే నాకు మంచి రిటర్న్స్ వచ్చేవి కదా, యూనో ఎఫ్డి చేస్తున్నా కూడా ఎంతో కొంత వచ్చేది కదా అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్తాం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. స్టాక్స్కి మనం టైం పెట్టాలి, నాలెడ్జ్ ఉండాలి. కొన్ని మనం అనుకున్న బెటర్గా పర్ఫామ్ చేసి కొన్ని చేయకపోయినా యావరేజ్ అయిపోయి మనకు అసలు రిటర్న్స్ రావు. సో ప్రాఫిట్ లాస్ బుక్ చేసుకోవడం తెలియాలి. ఓకే, హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినవి పెరిగినా తగ్గినా మనం ఎఫెక్ట్ అవ్వకూడదు. సో లోన్స్ కానీ ఎవరి దగ్గరైనా తీసుకొని కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ తీసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో చేయకూడదు, మ్యూచువల్ ఫండ్స్లో చేయకూడదు, ట్రేడింగ్ అస్సలకే చేయకూడదు. ఓకే, స్టెప్స్ వైజ్గా చూసుకుంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, మనకు టైం లేదు, మనకు నాలెడ్జ్ లేదు, కానీ మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బెస్ట్ వే ఈజ్ టు డూ ఇట్ మ్యూచువల్ ఫండ్స్. సో మనకి యాడ్ వస్తుంటుంది కదా, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అని. సో ఇట్ ఈస్ ట్రూ అండి. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినా ఫండ్ మేనేజర్ ఉంటారు కాబట్టి సో దే విల్ లుక్ ఆఫ్టర్ అవర్ ఫండ్స్. అండ్ మీరు ఇంకా ఎంఎఫ్డి త్రూ చేస్తే దే విల్ గైడ్ యూ బెటర్. ఒక మంచి ఎంఎఫ్డి త్రూ మీరు చేసినట్టయితే ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. ఏది గుడ్డిగా పెట్టలేం. మ్యూచువల్ ఫండ్స్ కంపారిటివ్గా చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో కావాల్సిన నాలెడ్జ్ కంటే స్టాక్స్కి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా ఎక్కువ టైం పెట్టాలి. ట్రేడింగ్ అంటే ఇంకా మీరు ఫుల్ టైం వర్క్ చేసుకోవాలి దాన్ని. ఎవ్రీ డే యూ నీడ్ టు సిట్ విత్ ద న్యూస్ ఏం జరుగుతుంది, ట్రెండ్ ఎట్ వెళ్తుంది, ఏం ఉండొచ్చు, దేనికి డిమాండ్ రావచ్చు. సో ఇవి ఎలా తెలుస్తాయి మీకు? మీరు రీసెర్చ్ చేసుకోవాలి. సో రీసెర్చ్ చేసుకొని ఒక 2-3 స్టాక్స్ మంచిగా పిక్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఈరోజు ట్రేడ్ చేసిన వాటిని రేపు ట్రేడ్ చేస్తే అవ్వకపోవచ్చు. సో రేపు మళ్ళీ మీరు ఫ్రెష్ ట్రేడ్ చేసుకోవాలి. సో ట్రేడింగ్ అంటే అదొక ఫుల్ టైం వర్క్లానే. జస్ట్ మీకు వీడియోలు పెడతా ఉంటారండి. టు బీ హానెస్ట్ 5 minutesలో నేను 38,000 జనరేట్ చేసిన అని. 5 minutes వాళ్ళు ట్రేడ్ చేశారు. సో ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ వెన్ ఐ సీ ఇట్. 5 minutes ట్రేడ్ చేయడానికి, ఆ 5 minutes ట్రేడ్ చేయడానికి వాళ్ళు ఎంత చదువుకొని ఉండాలి, ఎంత హోంవర్క్ చేసి ఉండాలి, ఎంత నాలెడ్జ్ తెచ్చుకొని ఉండాలి, ఎంత రీసెర్చ్ చేసి ఉండాలి, కంపెనీ గురించి ఎంత అదంతా కూడా టైమే కదా. సో 5 minutesలో నేను 38,000 జనరేట్ చేశాను, 10 minutesలో నాకు 50,000 వచ్చింది. ఇలాంటివి విన్నప్పుడు ఐ ఫీల్ లైక్ రాంగ్గా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎవ్వరూ చేయలేరు. మీరు ఎక్కడైనా చూసినా కూడా అది నమ్మకండి. ఎందుకంటే ఈ కంపెనీలో ఈరోజు నేను ట్రేడ్ చేయాలి అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలంటే వాళ్ళు చదవాలి, రీసెర్చ్ చేయాలి. అప్పుడే ఆ కంపెనీలో ట్రేడ్ చేయడానికి అవుతుంది. లేదు అలా కాకుండా చేస్తే ఏమవుతుంది అంటే లాస్ అవుతుంది. ఓకే, సో అవైతే మీరు విని 5 నిమిషాలకు 38,000 వస్తుంది, మనం నెలంతా చేసినా కూడా రాదు అనేలాగా ఉంటాయి. ఈవెన్ సమ్టైమ్స్ ఐ ఫీల్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇంత డబ్బులు రావడానికి ట్రేడింగ్లో అని చెప్పి నాకే క్వశ్చన్ వస్తుంది. సో సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ చూసి అయితే మీరు అవి చేయకండి. అవి నిజాలు కావు. మనం వెళ్ళి వాళ్ళ ట్రేడింగ్ చూడలేదు, వాళ్ళ నెంబర్స్ మనకు చూపించలేదు, అన్నీ ఇప్పుడు ఎడిట్ చేయొచ్చు మనం. సో అదెంత నిజము, ఎంత 5 minutesలో అనేది ఇట్స్ రాంగ్ అండి. ఎందుకంటే వాళ్ళు 5 minutes ట్రేడ్ చేయడానికి చాలాసేపు టైం పెట్టాలి. ఓకే, సో హోంవర్క్ చేయాలి, రీసెర్చ్ చూసుకోవాలి, పేపర్లు చూసుకోవాలి, టెన్షన్ తీసుకోవాలి, తెలియదు కదా. అట్లయితే ఏముంది, ఎవ్రీడే అందరు ట్రేడ్ చేసి lakhsలో జనరేట్ చేసేయచ్చు. ఓకే, సో 10 days ట్రేడ్ చేసి రోజుకి 50,000 సంపాదించినా కూడా తర్వాత వాళ్ళు ఏం పని చేయనక్కర్లేదు. అలా ఉండదు. ట్రేడింగ్ అనేది ఫుల్ టైం జాబ్ అండి, గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఫుల్ టైం జాబ్, ఎక్కువ ఎఫర్ట్ ఉంటుంది దాంట్లో. నేను మీకు ట్రాన్స్పరెంట్గా నిజాలు చెప్తున్నా. సో స్టాక్స్ కూడా పర్ డే మీరు 1-2 hours అన్న పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1 hour మీరు న్యూస్ని ఫాలో అవ్వాలి, అప్డేట్స్ని ఫాలో అవ్వాలి. లేదు ఈ రెండింటికి మనకు టైం లేదు కానీ మనము ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ వే టు డూ ఇట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్. సో దీనికి ఇంకా మనకి రిప్లేస్మెంట్ లేదు. డెఫినెట్గా చాలా స్కోప్ అయితే ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, సో దట్స్ ఇట్ అండి. ఈరోజు మేబీ బిగినర్స్ అయ్యండి, మీరు స్టాక్స్లో పెట్టాలి అనుకుంటే డీమ్యాట్ ఉండాలి. 1 hour పర్ డే మనం టైం పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్న డేస్ కానీ ఆఫ్ ద మార్కెట్ కానీ, అండ్ ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది అబ్జర్వేషన్ ఉండాలి.
ఓకే, సో అదే ట్రేడింగ్ అయితే అది ఒక ఫుల్ టైం వర్క్. ఓకే, యా దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. లెట్ మీ నో మీరు ట్రేడింగ్ చేసేకి ఇష్టపడతారా, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారా, అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ టు ఇన్వెస్ట్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ టు జాయిన్ మై కోర్స్ ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ కావాలి, ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఐ ఆమ్ గుడ్ అట్ బిల్డింగ్ ఎస్ఐపి పోర్ట్ఫోలియోస్ ఫర్ గోల్ ఓరియంటెడ్ ఎస్ఐపి పోర్ట్ఫోలియో. ఐఎమ్ గుడ్ అట్ ఇట్. నేను అది ఎక్కువ చేస్తాను. సో మీకు అలాంటి గైడెన్స్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా యూ కెన్ అప్రోచ్ మై టీమ్. ఓకే, సో దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో ఉంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.